రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు పొలంలోనే వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదు చెప్పు అభిషేకం చెప్పు మరి సంజయ్ చొక్కందా మరి పవన్ కళ్యాణ్ గంట ఆడగంట అంటారు వాళ్ళు ఆడవాళ్ళు కాదు వాళ్ళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పట్టుకొని కాళ్ళలోంచి బయటకు వచ్చి లంకారంలో సంపాదించారు రోజు మరి భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదు అది వాళ్ళు ఆడవాళ్ళు కాదు అందరికీ చెప్పదు. అయితే గత 2 రోజుల క్రితం ఒక చిన్న ఛానల్ ద్వారా కిరా కార్పి అనే వ్యక్తి టీవీలో ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తి కింది స్థాయి నుంచి రాష్ట్ర సీఎం స్థాయికి ఎదిగిన మా సహోదరుడు, మా తోటి కలిసిమెలిసి బతికిన వ్యక్తి, మా వార్డులో ఉన్న వ్యక్తి ఆయన బొత్స సత్యనారాయణ గారిని అతనికి ఉన్న వైకల్యాన్ని ఎత్తి చూపుతూ చాలా హేళనగా మాట్లాడాడు. దానివల్ల మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా తప్పు. అందుకనే ఈరోజు 1 టౌన్ పట్టణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము స్పందించకపోదు. అతను రాజకీయంగా మాట్లాడి అతను మాట్లాడిన దానికి వ్యాఖ్య చేసినట్టయితే మేము ఎటువంటి పరిస్థితుల్లో స్పందించి ఒక నాయకుడు ఇంకో నాయకుడు లేకపోతే ఏ నాయకత్వం తెలియని వాళ్ళు కూడా స్పందించడం తప్పులేదు. ఎందుకంటే ఎవరికి ప్రజా హక్కు వాళ్ళ వాక్ హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ అతను వైకల్యాన్ని స్పష్టంగా ఎలా మాట్లాడితే ఏ విషయంగా ఉంటుందో ఆ రకంగా మాట్లాడి ప్రజల్లో అతను తిట్టించుకున్నాడనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సత్యబాబు అనే వ్యక్తి బొత్స సత్యనారాయణ చాలా తక్కువ మంది తెలుసు. ఆప్తుడిగా అందరికీ అన్నగా అందరికి చాలా మందికి పెద్దగా లక్షలాది మందికి దిక్సూచిగా ఉన్న బొత్స సత్యనారాయణని ఆ విధంగా అనడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ చర్చ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు ఇంకొక వ్యక్తి యొక్క వైకల్యాన్ని ఎత్తి చూపితే దాని పరిణామం ఎలా ఉంటుందో ఒకసారి కోర్టు మెట్లు ఎక్కించి తిప్పితే ఎలా ఉంటుందో చవి చూపించాలనే దృక్పథంతో ఈరోజు మేము ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను.